భేదాభావం హెచ్చుతగ్గులు లేనివాడు అరుణాచల రమణుడు. సృష్టిలో ఏ ఒక్కరిని ఎక్కువగాను తక్కువగాను పరిగణించిన వాడు కాదు. జీవితాంతం అలాగే బ్రతికాడు. పండితుడని కానీ పామరుడు కానీ తేడా చేయలేదు. విదేశీయుడు, స్వదేశుడు, హిందూ మతస్థుడు, ఇస్లాం మతస్థుడు అనే భేదాలు పాటించేవాడు కాదు. ఆయనకు కులభేదం, లింగభేదం కూడా కనిపించేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కేవలం మానవుడు, భేదభావం ఎరగని మనిషి. సృష్టిలోని జీవరాశిలో ఎవరికి ఏ బాధ కలిగినా ఓర్వగలిగేవాడు కాదు. ఒకనాడు కొండ మీద నుండి దిగివస్తూ ఏదో ఒక ఉడతను ఒక్కొక్క తరిమి పట్టుకుని ప్రయత్నిస్తున్నట్టు గమనించి ఆ ఉడత ప్రాణం రక్షించడానికి తన చేతి కర్రను విసిరేశాడు. కుక్క ప్రయత్నం విఫలమైంది. ఉడత తన ప్రాణాన్ని రక్షించుకొని వెళ్ళిపోయింది. కానీ రమణుడు కర్ర సహాయం లేని కారణం చేత పక్కకు ఒరిగి కింద పడి మెడ వద్ద ఎముక విరగ్గొట్టుకున్నాడు. పూజార్థమే అయినప్పటికీ ఒక చెట్టు మొక్కనున్న పువ్వులన్నింటినీ కోసి చెట్టును ఒక పువ్వు కూడా మిగల్చకుండా పూసెజ్జలో పోగేసుకుంటున్నట్టు ఒక ఆశ్రమ భక్తురాలు వారిస్తూ, ఈ పూలన్నీ పెట్టి పూజిస్తే కానీ దేవుడు ఒప్పుకోనన్నాడా అని సున్నితంగా వేలాకోలం చేసి చెట్టుని ఎప్పుడు అలా దిగదుడిచినట్లు ఉన్న పూలన్నీ కోసి అందవికారంగా చేయవద్దన్నాడు. సున్నితత్వం లోపించిన దైవ పూజ అయిన ఆయనకు సమ్మతం కాదు. ఆ దేవుడు సృష్టించిన పుష్పము రెండూ కూడా రమణుడి దృష్టిలో సమానమే. అంటే ఆ మహాశక్తిని అన్ని చోట్ల దర్శిస్తుండేవాడన్నమాట. ఒకసారి ఆశ్రమంలో భోజన సమయం సమీపించింది. రమణుణ్ణి రమ్మనమని కబురంపించి మిగతా వారంతా భోజనానికి ఆసీనులయ్యారు. మోకాల నొప్పితో బాధపడుతున్న రమణుడికి బయలుదేరడం కాస్త ఆలస్యమైంది. తీరా రమణుడు తలుపు దాటి భోజనశాలలోకి వెళ్లేలోగా వీపు మీద కంబళి వేసుకున్న పాలవాడు ఒకడు అటు వచ్చాడు. రమణుడు ఓ క్షణమాగి చిన్నప్పయ్య కాదు అని గుర్తుపట్టాడు. అవును స్వామి, నేనే అని సగౌరవంగా పలికాడు. ఆ వ్యక్తి బాగున్నావా చిన్నప్పయ్య? నన్ను చూడ్డానికి వచ్చావా? మంచి పని చేశావు. ఏమిటా కుండలో చిన్నప్పయ్య? గంజి ఏమైనా తెచ్చావా అని అడిగాడు రమణుడు ఆప్యాయంగా. అవునయ్యా, గంజి అన్నాడు అతడు కాస్త సిగ్గుపడుతూ. అయితే ఇంకేం, ఇట్లా పొయ్యి మరి అంటూ రమణుడు చేతికర్రను పక్కకు పడేసి రెండు చేతులతో దోసులొగ్గి ముందుకు వంగాడు. పాలవాడ దోసుట్లో గంజి పోస్తూ ఉండడం, రమణుడు నిస్సంకోచంగా తాగడం, స్వామి తన గంజిను తాగుతున్నాడని చిన్నప్పయ్య ముఖం మీద సంతోషం, అమృతమే తాగుతున్నట్లుగా స్వామి ముఖం మీద ఆనందం చూచిన ఆశ్రమవాసులకు మాత్రం ఈ వ్యవహారం వింతగానూ విడ్డూరంగానూ కనిపించింది. అక్కడ పంక్తి భోజనానికై ఎదురు చూస్తున్న వారి ఆకలిని, ఒకంత ఆగ్రహాన్ని పట్టించుకోకుండా స్వామి ఇట్లా చేయడం ఆయన మళ్ళీ పిలవడానికి వచ్చిన వారికి ఏమాత్రం నచ్చలేదు. అదేమిటి స్వామి, అక్కడ అందరూ ఎదురు చూస్తుంటే మీరు ఇక్కడ పాలవాడు పోస్తున్న గంజి తాగుతూ అని తమ చిరాకును కొద్దిగా ప్రదర్శించారు. ఓ మాదిరి చిరుకోపం రమణుడు కూడా ప్రదర్శించగలిగేవాడు. ఏమి ఎందుకు తాగకూడదు? నేను మీకోసమే ఉన్నానా? నేను ఒకప్పుడు కొండ మీద ఉండే రోజుల్లో మీరంతా వచ్చి నన్ను పోషించారా? అప్పుడు నేను ఎవరికి అవసరం అనిపించలేదే. ఈ గొల్లవాళ్లే ఆ రోజుల్లో తమ గంజిలో నాకెంత పోస్తుండేవారంటూ భోజనశాల వద్దకు బయలుదేరాడు. ఒక విదేశీ వనిత వయసులో బాగా పెద్దది, స్థూలకాయరాలు కూడాను. ఆవిడ రమణుని సమక్షంలో కాళ్ళు ముందుకు చాపి కూర్చొని ఉంటే ఆశ్రమంలోని శిష్యులు ఆవిడ్ని స్వామివారి ముందు కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలని సౌజ్ఞ చేసి వెళ్ళారు. కానీ వారు అటు వెళ్ళగానే ఆవిడ తనకుండే బాధ కారణాన్ని మళ్ళీ కాళ్ళు చాపుకుంది. శిష్యులు ఆవిడని మళ్ళీ హెచ్చరించడానికి ప్రయత్నించబోగా ఇదంతా గమనిస్తున్న రమణుడు, ఊరుకోండి, ఆవిడని అలాగే కూర్చొని ఇవ్వండి. పాశ్చాత్యులకు కాళ్ళు ముడుచుకోవడం ఏమిటో తెలియదు. దానికి తోడు ఆవిడ పెద్దదైపోయింది, కాళ్ళు ఎలా వంగుతాయి? ఈ లెక్కన మోకాలు నొప్పి ఉన్న నేను కూడా కాళ్ళు ముడుచుకు కూర్చోమంటారా ఏమిటి అనేసాడు అక్కడ శిష్యులతో. ఇట్లా ఎన్నెన్నో సంఘటనలు. కానీ అందరినీ సమాన దృష్టిలో చూచిన ఈ మహానుభావుని గురించి ఆయన శిష్యులు ఒక్కసారి ఎలా పొరబడ్డారో చూడండి. కావ్యగంట గణపతి ముని అంటే రమణుడికి ఎంతో ఇష్టం. తాను ఏదైనా రాస్తే అది గణపతి మునికి చూడమని ఇచ్చేవాడు. గణపతి ముని పాండిత్యం, విజ్ఞానం మీద రమణుడికి అంత గురువు ఉండేది. రమణుడి మైత్రీభావం, గణపతి శాస్త్రి ఎడల ఆయనకుండే గౌరవాభిమానాలు అటుంచి స్వతహాగా గణపతి ముని ఆనాటి భారతదేశంలో మహా విద్వాంసుడిగా పరిగణన పొందినవాడు. కావ్య గంట బిరుదాంకితుడు. రమణుణ్ణి అతడు ఆప్తమిత్రుడైన గణపతి మునిని కలిసి ఒక ఫోటో తీస్తే బాగుంటుందని ఒక భక్తుడి గాఢంగా కోరిక కలిగింది. రమణుడు అంగీకరించిన అనంతరం బావి వద్ద ఒక జంపకాన పరిచారు. రమణుడు ఆసీనుడు అవడానికి దాని మీద ఒక సోఫా వేశారు. గణపతి శాస్త్రి రమణుడు పాదాల వద్ద కూర్చున్నాడు. కానీ రమణుడు అందుకు అంగీకరించకుండా గణపతి శాస్త్రిని సోఫాలో తన సరసన కూర్చోమన్నాడు. శాస్త్రిని బలవంతంగా సోఫా మీద తన పక్కనే కూర్చుండ పెట్టుకున్నాడు. ఫోటో తీసిన అనంతరం ఫోటో కాపీలు కొందరు భక్తులకు ఇవ్వడం జరిగింది. ఆశ్రమాధికారులు ఈ ఫోటో సంగతి తెలిసి మండిపడ్డారు. గురువు సరసనే కూర్చొని ఆధ్యాత్మికతలో ఆయనకు సమానున్నట్లుగా ఎవరైనా ఫోటో తీయించుకోవడం వారికి మహాప్రమాదం
హాస్యాస్పదంగా కనిపించింది. ఫిలిం నెగిటివ్ ఫోటో ప్రింట్లు అన్నీ తమకిచ్చి వేయమని హుకుం జారీ చేశారు. కానీ ఆ ఫోటోగ్రాఫర్ భక్తుడు అందుకు నిరాకరించాడు. అటు తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ భక్తుడు బతుకు చెడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ వ్యాసంలో రాసి ఉన్నది. రమణుడు శాస్త్రిని తనతో ఎందుకు అట్లా కూర్చోబెట్టుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదని మరో వాక్యం ఉన్నది. అందరిలో ఉన్న బలహీనతలు వెలికి తీసుకురావడానికి రమణుడు ఆ పని చేసి ఉంటాడని మరో అర్థాన్ని వెలికి తీశారు. ఈ వాక్యాలన్నీ ఎంత అసందర్భమైనవో పాఠకులు గమనించే ఉంటారు. గణపతి శాస్త్రి రమణుడు పాదాల వద్ద కూర్చున్నప్పటికీ రమణుడు బలవంతంగా శాస్త్రిని పైకి లేవదీసి సోఫాలో కూర్చోబెట్టుకోవడం రమణుడు తప్పందామా, లేక శాస్త్రి అలా కూర్చోవడం తప్ప అని తేలుద్దామా? రమణుడు అంగీకారంతో తీసిన ఫోటో నెగిటివ్ తిరిగి ఇవ్వనని ఆ ఫోటోగ్రాఫర్ భక్తుడంటే అలా తిరస్కరించినందువల్లనే అతడు నాశనమయ్యాడని అనడం ఏమీ సబబు? రమణుడు మహనీయుడు. అలాంటి వాడికి గురువు లేదు, శిష్యుడు లేడు, పెద్ద లేడు, చిన్న లేదు. ఉన్నదల్లా మహానుభావమే, భావభక్తే. విశ్వమానవుడిగా ఎదిగిన రమణుడు తన అనుంగు మిత్రుని ఎక్కడ కూర్చోబెట్టుకుంటే మాత్రం అతడికి వచ్చినది కొదవేమిటి? ఆనాటి ఆశ్రమాధికారుల్లో ఈ అవగాహన లోపమే కనిపిస్తుంది. కానీ రమణుడు, గణపతి శాస్త్రి, ఫోటోగ్రాఫర్ భక్తుడు ఈ ముగ్గురులోనూ నాకే దోషము కనిపించడం లేదు. కర్తృత్వ భారం. రైలు బండిలో ప్రయాణం చేసేవాడు తన నెత్తి మీద బరువు దించుకోకపోతే అది అతని తప్పే అవుతుంది. అతడు ఆ బరువు దించి వేసుకోవడం అవసరం. అతనితో పాటు ఆ దించిన సరుకు కూడా తుదుకు గమ్యం చేరి తీరుతుంది. అట్లే ఈ జగత్తులో మనం కర్తృత్వ భారం తలనీడుకోరాదు. జగన్నిత్యంపై ఆ భారం వదిలి కూర్చోనడం మంచిది.